బ్రహ్మానంద గారు చెప్తుంటారు కమెడియన్ ఇస్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్. ఎందుకంటే విల్ మేక్ యూ లాఫ్, విల్ మేక్ యూ క్రై, విల్ మేక్ యూ ఫీల్ ఎవ్రీథింగ్. విదేశంలో సాంప్రదాయ చెప్పిన సిచ్యువేషన్ విల్ మేక్ యూ లాఫ్, టు ఫీల్ ఎవ్రీథింగ్. సో చూసేయండి, ఇప్పుడు బ్రహ్మానంద గారు ఈ సినిమాలో క్లీన్ ఇచ్చారు యాజ్ అన్ డాన్సర్. ఇప్పుడు స్పీచ్ తో ఫ్యాన్ బేస్ ఉంటుంది, బండ్లరాజు గారు డాన్స్ కో ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ బ్రహ్మానంద గారు, బండ్లరాజు గారు పడకండి. నాకు తెలిసి సుబ్రహ్మణ్యం రకరకాల గేమ్ ఉంటుంది. దానిలో ఎప్పుడైతే సినిమా ఓటీటీ నుంచి థియేటర్కి వచ్చి నేను అప్పుడు హిట్ పెట్టేసా ఉన్నా. సో ఆల్ ది బెస్ట్ యూర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రిన్స్ అండ్ బండ్లరాజు అన్నయ్య గారు ఆల్వేస్ సర్ప్రైజ్ యూ ఇన్ ది ఫిల్మ్. సిఈ ఆర్ఎన్ థియేటర్స్ చెప్పలేకపోతున్నాను. సో దిస్ టైమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్డ్ ఈ సాంప్రదాయ ఫిల్మ్ ఈస్ రిలీజింగ్ ఆన్ March 6th in theaters. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. అఫ్ కోర్స్ సక్సెస్ అయ్యే కొత్త కాదు హీరోస్ లోనే. ఇప్పుడు ప్రిన్స్ విల్ టాక్. ఎస్, సో హీరోగా ఇంటికి తెలుసు, మంచి పాత్రలో కూడా తన అందరికి నటిస్తున్నారు. ప్రిన్స్ నవ్వుట. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. చాలా హ్యాపీగా ఉంది. ఈవెంట్ లో ఫస్ట్ టైం నేను బ్రహ్మానందం గారిని చూద్దాం. ఈవెంట్ కి వచ్చినందుకు చీఫ్ గెస్ట్ ఇద్దరికి, బండ్లు గారి స్టైల్కి, బ్రహ్మానందం గారికి థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ ఫిల్మ్ లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు శివాజీ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మేజర్ గా సుధీర్ మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్ ఉభర్త సితారా అంటారు, అంటే రైజింగ్ స్టార్ తయారయ్యారు. కాబట్టి ఈటీవీ వాళ్ళకి కూడా థ్యాంక్స్, బికాస్ యూ ఆర్ మేకింగ్ దిస్ పాసిబుల్. సినిమా విషయానికి వస్తే దిస్ ఇస్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. March 6th మీ ముందుకు రాబోతుంది. ఎస్పెషలీ సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు, ఫ్రెండ్స్ చాలా మంది చాలా కమెంట్లు నేను విన్నాను, చాలా రీల్స్ కూడా చూశాను. బట్ థియేటర్కి వెళ్తే ఒక 1000 రూపాయలు 2000 ఖర్చు అవుతుందని. అలాంటిది నలుగురు ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ పాప్కార్న్ ఒకవేళ 499 కి చూడగలిగితే కనుక ఐ థింక్ ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్ళొచ్చు. మంచి టైం పాస్. అలాగే మా సినిమా కూడా అంతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సాంప్రదాయాన్ని సుప్పుని శుద్ధపూజని మనందరికి అందించబోతున్న డైరెక్టర్ సుధీర్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా. యాక్చువల్ గా 2 ట్రైలర్స్ ని, సాంగ్ ని సో ఇంత రీచ్ వెళ్ళిందంటే కేవలం మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, న్యూమర్స్ కానీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఈ ఈవెంట్ కి బ్రహ్మానందం గారు, బండ్ల గణేష్ గారు వీళ్ళంతా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను నిజానికి కొంచెం టెన్షన్ తగ్గిందా వెళ్ళిపోయారు. సో రైట్ నౌ యూట్యూబ్ వాళ్ళు 499. సో ఇది చాలా మంచి డేట్. సో ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా వెళ్ళొచ్చు, చూడొచ్చు. సో డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది, ఐ గ్యారంటీ. ఫినిష్ చేసే ముందు డెఫినెట్ గా కొంతమంది లైక్ దీనికి పనిచేసిన వాళ్ళ గురించి చెప్పాలండి. సో వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో అందులో మెయిన్ గా సో ఈ రోజు మీరు చూసిన ప్రతి విజువల్, నేను కానీ తను కానీ ప్రీ ప్రొడక్షన్ లో కూర్చొని చేస్తున్న ప్రతి షాట్ ఈ రోజు మీ ముందుకి అతను చాలా బాగా తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ మా బ్రో. ఎక్కడున్నావు? ఓకే. సో దీని తర్వాత నిజానికి రితిక్ కన్నా ముందు మిత్రుడికి చెప్పాలి. యాక్చువల్గా తప్పే పాటు ఈ రోజు స్పీచ్ లో కూడా సగం లాగేసాడు. సో డైలాగ్ కాదా డైలాగ్తో పాటు స్పీచ్ కూడా సగం లాగేసాడు. సో మిత్రుడికి థ్యాంక్ యూ. కొంచెం ఓవర్ ఉంటుంది మన ఇద్దరి మధ్య. సరే. సో తర్వాత శివ ఈ సినిమాకి కో డైరెక్టర్ గా చేసిన పర్సన్. బేసిక్ గా కో డైరెక్టర్ అంటే నచ్చదు కానీ అప్కమింగ్ డైరెక్టర్. సో శివ థ్యాంక్ యూ. శివ ఈ రోజు కూడా కొంచెం అదే బేసిక్ కాపీ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే తను నా దాకా కూడా రానివ్వకుండా ఫైనల్ లాగా చూసుకొని అది కంప్లీట్ చేసి తెచ్చాడు. థ్యాంక్ యూ శివ. సో అండ్ పర్టికులర్ గా ఈ సినిమాలో చెప్పాల్సింది మ్యూజిక్ అండి. సో మీరు టీవీలో కానీ లేదంటే పైరసీ చూడకండి, తగ్గిపోయింది. సో అలా చూస్తే ఈ సినిమా మజా తెలియదు. సో డెఫినెట్ గా మీరు థియేటర్ లో మంచి సౌండ్ సిస్టమ్ కూడా దాంట్లో చూస్తే ఈ సినిమాకు మ్యూజిక్ లో మజా తెలుస్తుంది. సో రంజన్ రాజ్ గారు మ్యూజిక్ చేశారు. సో ఆయన ఎంత బాగా చేశారు. ఆయన సపోర్టివ్ గా ప్రదీప్ అని సౌండ్ ఎఫెక్ట్స్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్.
సో మీరు ఇప్పుడు రన్నింగ్తో కలిసి మీరు ఇచ్చిన సౌండ్ ఎఫెక్ట్స్ సినిమా ఈ రోజు మంచి పేస్ నిలబడుతుంది, చాలా సీన్స్ ఎలివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలు మనోజ్ అలాగే సెట్ చేశారు మనసు. మనోజ్ థ్యాంక్ యూ, చాలా షార్ప్ గా స్వీట్ గా ఎడిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అండ్ సో అగైన్ అంటే ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను, సో నేను ఎన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నా, ఏ పొజిషన్ లో ఉన్నా, సో ఆల్వేస్ ఫస్ట్ థ్యాంక్ యూ శివాజీ గారికి, ఎందుకంటే నా ఫస్ట్ హీరో, నా ఫస్ట్ ప్రొడ్యూసర్. సో థ్యాంక్ యూ సార్. అండ్ లవ్ గారు ఉత్తరం ఎత్తికాడేశారు, థ్యాంక్ యూ. సో చాలా బాగా చేశారండి, అంటే నేను కొత్తగా చెప్పడం ఏం లేదు, మీరు ఎలాగో బాగానే చేస్తారు. సో రోహన్ వాడు కూడా చాలా బాగా చేశాడు, థ్యాంక్ యూ రా. అండ్ ప్రిన్స్ అన్న, కరణ్, ఇమాన్యుయల్, చిత్రన్న, ఎవ్రీ వన్. సో ప్రతి క్యారెక్టర్ మీరు చూస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్ కి ఒక రౌండ్ ఆఫ్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ చైతు చేసిన చిన్న రోల్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు, సో బాగా చేశాడు. సో ఎవ్రీబడి, నేను ఎవరి పేరు మర్చిపోతే వెరీ సారీ. అండ్ వేరే అన్న, కొరియోగ్రాఫర్ జికే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మర్చిపోయింది సార్, నెక్స్ట్ మీరు వేసినప్పటికీ లేట్ అయిపోయింది. సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా థ్యాంక్ యూ, సీను, ధనుష్, కావ్య, ఎవరిబడి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు, యూర్ వెరీ టాలెంటెడ్. డెఫినెట్ గా ఆ టాలెంట్ ని March 6 మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. Thank you. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా వీటీసీ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గీత గారు. March 6th రిలీజ్ అవుతున్న మా నిజామాబాద్ అల్లుడు సో మా శివాజీ అన్నకు కంగ్రాచులేషన్స్. అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా సోదరిమణి లాయ గారు, కంగ్రాచులేషన్స్ అందరికి. మా గురుగారు వచ్చి బ్రహ్మానంద గారు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే ఇంకా అది సూపర్ డూపర్. నేను ఏ పని ఉన్నా ముందు వినాయకుడిని పూజ చేసి వెంటనే మా గురుగారి దగ్గరికి, మా ఇంటి దగ్గర గురుగారు బ్రహ్మానంద గారు ఉండే, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. మీకు ఆయన బ్లెస్సింగ్స్ వచ్చేసాయంటే ఇంకా సూపర్, 100% నో డౌట్. ఇందులో భాగంగానే నేను 699 అది చూసి నేను షాక్ అయ్యాను సార్. 499 అండ్ 699 కు 4 మెంబర్స్ అని చూడగానే షాక్ అయ్యాను. సో మాకు వీబీజీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాంట్లో చాలా మంది, వేల వందల లక్షల మంది ఉంటారు. మేము అందరినీ, మా వీబీజీ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరినీ ఫిఫ్త్ రోజు ప్రీమియర్స్ ఉందా. సో 699 నాకు ఒక 100 కావాలి, అంటే ఆల్మోస్ట్ 400 మెంబర్స్ వస్తాము. ఒక థియేటర్ నాకు బ్లాక్ చేసి ఇవ్వాలి. సో ఎవరిని కాంటాక్ట్ చేయాలో, సో శివాజీ మన నిజామాబాద్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే, నాకు ఒక 699 థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ. జనరల్గా బిగ్ టికెట్స్ చేస్తూ ఉంటాం, బట్ మీరు డైరెక్ట్ గా టికెట్స్ కొంటే చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ. మీకు కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందని మేము బిలీవ్ చేస్తున్నాం. కంటిన్యూ డైలీ ఒక 100 టికెట్స్ చేసేద్దాం, 2-4 రోజులు. ఒకటి రోజు అంటే అన్ని థియేటర్లో పట్టరా పెద్ద జనం అన్నట్టు మాది. సో థ్యాంక్ యూ, కంగ్రాట్స్ అన్న. గోల్డే కాదు మీ దగ్గర, గోల్డెన్ హార్ట్ కూడా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లయ గారు అండ్ శివాజీ గారు మాట్లాడేపోయే ముందు ఒక గ్రూప్ ఇచ్చారు, దానికోసం మిగిలిన వారు కూడా ప్లీజ్ జాయిన్ అవ్వండి. లయ గారు ప్లీజ్ జాయిన్.